ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం 3 నదులు కలిసే చోటికి మేము వెళ్ళాము. కేవలం సంగమం చూడటం మాత్రమే కాదు, మన సాంప్రదాయాల్లో చాలా ప్రాముఖ్యత ఉన్న వేణి కళ్యాణం కూడా మేము చేసుకున్నాం. మా ఈ ట్రిప్ ఎలా జరిగింది, వేణి కళ్యాణం ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం. రండి ఇప్పుడు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం అయితే ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మూవీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు చూపించేస్తుంది ఏంటంటే కాశీ నుండి డే 4 అన్నమాట. మేము ప్రయాగ్రాజ్ త్రివేణి సంగంకి అయితే వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ వచ్చి 4 o'clock కి స్టార్ట్ అయ్యాము. ప్రయాగ్రాజ్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 o'clock అయింది. ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కదా. ఇది ప్రయాగ్రాజ్ లో ఉన్న త్రివేణి సంగం. ఇక్కడ గంగా, యమున మరియు అదృశ్యంగా ప్రవహిస్తున్న సరస్వతి నది, ఈ 3 నదులు ప్రవహించే చోటు ఇదేని, అదే ప్రయాగ్రాజ్. అందుకే త్రివేణి సంగం చాలా పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. ఇక్కడికి వచ్చి ఈ త్రివేణి సంగమం చూడటం, స్నానాలు చేయటం, పూజలు చేయడం, అలాగే ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తారు. అందుకే ఈ చోటుని త్రివేణి సంగమంని ఎంతో ప్రత్యేకమైనదిగా అలాగే పవిత్రమైన స్థలంగా అయితే భావిస్తారు. ఈ కుటీరాల్లో వచ్చి పిండ ప్రదానాలు చేస్తారు ఫ్రెండ్స్. అలాగే వేణి కళ్యాణం కూడా చేస్తారు. వేణి కళ్యాణం అంటే ఏంటో కూడా చెప్తాను ముందు వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ని ఇంకెవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మాకు మోటివేటెడ్ గా ఉంటది. ఇంకా ముందు వీడియోస్ మంచి వీడియోస్ చేస్తాము. త్రివేణి సంగమం దగ్గరికి వచ్చాక అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూస్తే మనకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ అందమైన డెకరేషన్ చేసిన క్యామెల్ కూడా కనిపించింది. ఈ సంగమం దగ్గర మా జర్నీలో ఇలాంటి చిన్న మూమెంట్స్ కూడా చాలా మెమరబుల్ గా అనిపించింది ఫ్రెండ్స్. చుట్టూ చాలా మంది భక్తులు, ఆ బోట్స్, పూజా సామాగ్రిలతో ఒక చిన్న పండుగ అట్మాస్ఫియర్ లా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మేము కూడా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి సంగం దగ్గరికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాము. బోటింగ్ దగ్గరికి కూడా వచ్చేసాము ఫ్రెండ్స్. కాశీలో నుండి త్రివేణి సంగం వరకు ఎటు చూసినా ఈ బోటింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే చుట్టూ ఉన్నది గంగా నదులు కాబట్టి, ఇందులోనే స్నానాలు చెయ్యాలి కాబట్టి మనం కంపల్సరీ బోటింగ్ అయితే ఎక్కాలి. ఎక్కడికి వెళ్ళినా మనకి ఎలా లేదన్నా ఛార్జెస్ వచ్చి ప్రతి పర్సన్ కి 100 రూపీస్ అయితే కంపల్సరీ పడతాయి. అది కాశీలో అయినా లేదంటే ఇంకెక్కడైనా ఈ త్రివేణి సంగంలోనైనా సరే. ఇలా అయితే బోటింగ్ నుండి మేము త్రివేణి సంగము, అదే 3 నదులు కలిసిన చోటకైతే వచ్చేసాము ఫ్రెండ్స్. గంగా, యమున మరియు సరస్వతి ఈ మధ్యలోనే కలుస్తాయి ఫ్రెండ్స్. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల సంగమంలో స్నానం చేయడం మన సాంప్రదాయాల్లోనే చాలా పవిత్రముగా అయితే భావిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ స్నానం చేయడం వల్ల పాప పరిహారం జరిగి పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. గంగా పవిత్రానికి, యమున శుభానికి, అలాగే సరస్వతి జననానికి ప్రత్యేకలుగా అయితే భావిస్తారు. అందుకే త్రివేణి సంగమంలో స్నానం కేవలం ఒక స్నానం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అందుకే ఈ స్థలం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వేణి కళ్యాణం. అసలు ఇక్కడ వేణి కళ్యాణం ఎందుకు చేస్తారు, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? వేణి అంటే జడ లేదా వెంట్రుకల అల్లిక అని అర్థం. దంపతులు కలిసి చేసే ఒక సాంప్రదాయ ఆచారం వేణి సంబంధిత పూజలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. దంపతుల మధ్యలో అనుబంధం, కుటుంబ సౌభాగ్యం మరియు శుభం కోసం ఆచారాన్ని ఇక్కడ భక్తితో అయితే చేస్తారు. మేము కూడా ఇక్కడ వేణి కళ్యాణం చేసుకున్నాం. మా జర్నీలో ఈ వేణి కళ్యాణం చాలా స్పెషల్, ఒక మెమరబుల్ గా అయితే ఉండిపోతుంది. ఎందుకంటే ఈ త్రివేణి సంగమంలో చేసుకోవడం నేను చాలా స్పెషల్ గా అనుకుంటున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకున్నాం ఆ దేవుడి సన్నిధిలో. ముందు కూడా దేవుడి సన్నిధిలోనే అయ్యింది, ఇప్పుడు మళ్ళా పెళ్లి. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా కొత్తగా అనిపించింది. మనం పెళ్ళైన ఫస్ట్ లో అయితే మనకి అంతగా తెలియదు కదా ప్రాసెస్ ఎలా అవుతుంది ఏంటనేది. మళ్ళా సెకండ్ టైం పెళ్ళంటే చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను నేను. సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే ఫ్రెండ్స్. అంటే వినాయకుడి పూజ, గణపతి పూజ గాని, అలాగే బాసికం కట్టుకోవడం, దండలు మార్చుకోవడం, తలంబ్రాలు అంతా ఒకటేని సేమ్. ఈ వేణి కళ్యాణంలో కొన్ని మారుతాయి ఫ్రెండ్స్. అంటే ఎలా అంటే భర్త మనకు విష్ణుమూర్తి స్వరూపంగానే, అలాగే భార్య అతనికి లక్ష్మీదేవి స్వరూపంగా అయితే తెలియజేస్తారు వేణి కళ్యాణంలో. ఈ వేణి కళ్యాణంలో మనం భర్తకి అగ్ని సాక్షిగా అంటే దేవతలు సాక్షిగా అయితే ప్రమాణం అయితే చేయిస్తారు. ఎలా అంటే ఏనాడు నిన్ను తప్పు పట్టను, అందరి ముందు నిన్ను అగౌరవంగా చూడను, నీ కష్ట సుఖాలలో నేను తోడుగా ఉంటానని అయితే విష్ణుమూర్తి రూపంగా భావించే భర్త కళ్ళల్లోకి లక్ష్మీదేవి స్వరూపంగా అయితే చూస్తూ చెప్పమని చెప్తారు. నెక్స్ట్ పెళ్లిల్లో ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో అలా దండలు మార్చుకోవడం, తలంబ్రాలు అన్ని అన్నమాట. లాస్ట్ కి మాంగళ్య ధారణ, అదే తాళి కట్టడం. ఇలా అయితే వేణి కళ్యాణం కంప్లీట్ చేశారు.
చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. హ్యాపీగా అయితే చాలా మెమరబుల్ మూమెంట్ గా అయితే నాకు ఈ వేణి కళ్యాణం జరిగింది. నెక్స్ట్ అయితే ఇలా మా మాయ గారు అలాగే మా డాడీ అయితే పిండ ప్రదానాలు చేశారు. ఎవరెవరికి చెయ్యాలో వాళ్ళకి చేసుకున్నారు. అప్పటికి టైం వచ్చేసి 12 o'clock అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే భోజనం చేయడానికి వచ్చేసాం. బాలాజీ మీల్స్ ఆంధ్ర భోజనశాలకైతే వచ్చేసాం. ఫుడ్ బాగుంది ఫ్రెండ్స్. పులిహోర, పచ్చడి అలాగే కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. మనకి కాశీలో గాని త్రివేణి సంగంలో గాని ఆంధ్ర ఫుడ్ అయితే ప్రొవైడ్ ఉంది. చూసుకొని వెళ్లి భోజనం చేసుకోవడమే. ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ పడింది. ఫుల్ మీల్స్ అన్నమాట. ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగం వరకు మా జర్నీ ఇక్కడతో అయితే కంప్లీట్ అయింది. కానీ మా ఎక్స్ట్రా జర్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా అయోధ్యలో మాకు ఎలాంటి అనుభూతులు ఎదురయ్యాయి, అక్కడ ఏం చూసాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇచ్చేస్తాం. అంతవరకు డోంట్ ఫర్గెట్ అవర్ ఛానల్ ఆ మూవీస్ యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్.